కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్ష కార్యదర్శులుగా ముత్తుంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాసులు ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా వాసం శంకర్ శ్రీనివాస్, కోశాధికారిగా వెంకటరెడ్డి, బహదూర్ షా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా అశోక్, సీనియర్ జూనియర్ సభ్యులు ఏకగ్రీవం కావడంతో వైస్ ప్రెసిడెంట్ పదవికి మాత్రమే ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలకు సీనియర్ న్యాయవాది టీపీఆర్ చంద్రశేఖర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి 8-9 తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం. 10వ తారీఖున స్క్రూటినీ అయింది. 11 విత్డ్రాలు, 17 ఈరోజు ఎలక్షన్స్. మొత్తం ఓటర్లు 980. మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 15 మెంబర్లు ఉండగా అందులో 14 మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళకేం పోటీ లేదు. ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 2 అభ్యర్థులు నామినేషన్ వేసినందువల్ల బార్ కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. పొద్దున్న 9 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికి 450 మంది ఓటు హక్కును వినియోగించినారు. ప్రతి ఓటరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు, బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఐడి కార్డు పట్టు రావాలి. లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయం. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత 5:30కి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఈ రిజల్ట్ కూడా చెప్పేస్తాం. రిజల్ట్ అయిన తర్వాత ఈ నెగ్గిన 15 మందికి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళని ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సంవత్సరం పాటు వాళ్ళకి టర్మ్ అనమాట. 31 మార్చ్ 2025 వరకు ఈ టర్మ్ ఉంటుంది. గతంలో 1150 మంది వరకు ఓటు వినియోగించడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే మన బార్కి సబ్స్క్రిప్షన్ ఇన్ టైంలో కట్టిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈసారి 980 మందే వచ్చారు. మొత్తం ఆ ఓటు హక్కుని వినియోగించడానికి ఎలిజిబిలిటీ అంతమందే కట్టారు కానీ వాళ్ళకి వచ్చింది. గతంలో 700 వరకు పోలింగ్ అయింది. ఈసారి మరి ఇంకా ఇప్పటి వరకు 450 జరుగుతుంది. అప్పుడు 60% వరకు జరిగింది. ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది సాయంత్రం 5 గంటలకు కానీ మనకి